పలుకులు పలుకులుగా వేడివేడిగా అయితే ఉంది బిర్యానీ కూడా. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు నేను మటన్ దమ్ బిర్యానీ చేసి చూపిస్తున్నానండి. చాలా ఈజీగా కింద మటన్ ముక్కలు మాడిపోకుండా ఎలా చేసుకోవాలో ఈజీగా టిప్స్తో సహా చూపిస్తున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది దమ్ బిర్యానీ అయితే. మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. మరి వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక రిక్వెస్ట్ అండి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి వరకు నా ఛానల్ చూస్తూ ఎవరెవరైతే నాకు సపోర్ట్ చేస్తున్నారో వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలండి. ఇదిగోండి, నేనైతే ఒక 1/2 కిలో వరకు మటన్ అయితే తీసుకున్నాను. ఈ మటన్ని కొంచెం ఉప్పు, పసుపు, అలాగే నిమ్మరసం వేసుకొని క్లీన్ చేసేసుకుందాం. నీచు వాసన లేకుండా ఉంటుంది. తర్వాత క్లీన్ చేసుకున్న తర్వాత మ్యారినేట్ చేసి పెట్టుకుందాం. కొంచెం సేపు మీకు వీలైతే ఓవర్ నైట్ మ్యారినేట్ చేసి పెట్టుకోండి. నేనైతే టైం లేక ఒక 20 మినిట్స్ అయితే మ్యారినేట్ చేసి పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఈ క్లీనింగ్ ప్రాసెస్ కోసం అయితే పసుపు వేసుకుంటున్నానండి. పసుపు ఎక్కువగానే ఒక 1 స్పూన్ వరకు అయితే వేసుకుంటున్నాను. తర్వాత సాల్ట్ కొంచెం తక్కువ వేసుకోండి. సాల్ట్ మళ్ళీ మనం బిర్యానీలోనూ వేసుకుంటాం కదా, కర్రీ కూడా ఉడికించుకునేటప్పుడు ఎక్కువైపోతుంది, అందుకే తక్కువ వేసుకోండి. లెమన్ అయితే ఒక చిన్న లెమన్ అయితే వేసుకుంటున్నాను నేను, గింజలు రిమూవ్ చేసేసుకొని. మొత్తం ఒకసారి ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత మంచి వాటర్ పోసుకొని చక్కగా క్లీన్ చేసేసుకోండి. మటన్ ముక్కల్ని క్లీన్ చేసుకోవడం అయిపోయింది కదా. ఇప్పుడు మ్యారినేట్ చేసి పెట్టేసుకుందాం బిర్యానీలోకి. కొంచెం సేపు ఒక 20 మినిట్స్ అయితే మ్యారినేట్ చేసి పెట్టుకుందాం. మ్యారినేట్ చేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుంటాను నేను కొంచెం సేపు. ఇప్పుడు నేను ఆ మటన్ మ్యారినేషన్ కోసం ఒక 4 లవంగాలు, ఒక బ్లాక్ ఇలాచి, తర్వాత ఒక జాపత్రి, ఒక 2 గ్రీన్ ఇలాచి, ఒక 2 ఏమో దాల్చిన చెక్క తీసుకున్నాను, ఒక స్టార్ అనాస్ తీసుకున్నాను, రాతి పువ్వు కొంచెం వేసుకుంటున్నాను, అలాగే 2 మరాఠీ మొగ్గ, 2 బిర్యానీ ఆకు, కొంచెం షాజీరా, ఇంతవరకు వేసుకొని ఫస్ట్ మ్యారినేట్ చేసి పెట్టుకుంటున్నాను. ఇప్పుడు నేను చెప్పిన స్పైసెస్ అన్నీ కూడా వేసేసుకుంటున్నానండి ఆ మటన్లోకి. వేసుకున్న తర్వాత ఆయిల్ వేసుకుంటున్నాను, ఒక 2 to 3 స్పూన్స్ వరకు. ఆయిల్ వేసుకోవడం వల్ల ముక్కలకి ఉప్పు, కారం, మసాలాలన్నీ కూడా చక్కగా పడతాయి. ఆయిల్ అయితే స్కిప్ చేయొద్దు. కొంచెం పసుపు వేసుకుంటున్నాను, తర్వాత కారం వేసుకున్నానండి, తర్వాత ఉప్పు కూడా వేసుకుంటున్నాను. ఇవన్నీ కూడా వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం అయితే మిక్స్ చేసేసుకుందాం. నేనైతే 1 by 1 యాడ్ చేసుకుంటున్నానండి. మసాలాలు ఎక్కువ ఉన్నాయి కదా, అందుకని 1 by 1 వేసుకొని యాడ్ చేసుకుంటున్నాను, అన్నీ ఒకసారి వేసుకోకుండా. ఇలా ఉప్పు కారాలన్నీ ముక్కలకి పట్టిన తర్వాత ఇప్పుడు దాంట్లోకి నేను అల్లం వెల్లిపాయ పేస్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఒక 2 స్పూన్స్ వరకు అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని మళ్ళీ ఆ పేస్ట్ కూడా ముక్కలకి పట్టే వరకు ఇలా అయితే మిక్స్ చేసేసుకుంటున్నాను. అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా మిక్స్ చేసుకున్న తర్వాత పెరుగు యాడ్ చేసుకుంటున్నాను, ఒక 2 స్పూన్స్ వరకు. అలాగే ఒక చిన్న లెమన్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. గింజలు తీసేసి యాడ్ చేసుకోండి, లేకపోతే చేదు వస్తుంది. ఇప్పుడు ఒక 4 మిర్చి కూడా యాడ్ చేసుకుంటున్నానండి. కొంచెం నాకు స్పైసీ తక్కువ అనిపించింది, అందుకని నేను మళ్ళీ ఒక 1 స్పూన్ వరకు కారం కూడా వేసుకొని మిక్స్ చేసేసుకుంటున్నాను. కారము ఇంకా లెమన్ కూడా వేసుకున్నాం కదా, పెద్దగా కారం అయితే ఉండదండి, అందుకనే నేను కారం అయితే ఒక 3 స్పూన్స్ వరకు వేసుకొని మిక్స్ చేసేసుకుంటున్నాను. ఇలా మొత్తం కూడా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసుకొని కొంచెం సేపు అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. ఇవన్నీ కూడా మిక్స్ చేసుకొని వీలైతే ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ముందు రోజే తెచ్చుకొని సండే చేయాలనుకుంటే నేనైతే అప్పటికప్పుడే పట్టుకొని ఒక 20 నిమిషాలు అయితే మిక్స్ చేసుకుంటున్నాను. మ్యారినేషన్ అయిపోయింది కదా. ఇప్పుడు ఈ మటన్ ముక్కల్ని కొంచెం సేపు అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం, ఒక 20 మినిట్స్. మీకు కుదిరితే ఓవర్ నైట్ పెట్టుకోండి, నేనైతే ఒక 20 మినిట్స్ అయితే పెడుతున్నాను. ఇప్పుడు నేను ఈ బిర్యానీలోకి మసాలా పౌడర్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానండి. ఒక ప్యాన్ తీసుకొని మసాలా పౌడర్ అయితే రెడీ చేసేసుకుందాం. ఇప్పుడు ఆ ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక 2 కప్స్ వరకు ధనియాలు వేసుకుంటున్నానండి. ధనియాలు కొంచెం హీట్ అయిన తర్వాత జీరా వేసుకుంటున్నాను. జీరా ఒక హాఫ్ కప్ వేసుకోండి సరిపోతుంది. జీరా ఎక్కువ వేసుకుంటే చేదు వస్తుంది, అందుకనే తక్కువ వేసుకోండి సరిపోతుంది. ఇవన్నీ కూడా నేను 1 by 1 వేసుకొని ఫ్రై చేస్తున్నానండి. ఎక్కువ క్వాంటిటీ కదా, నేను వెజ్ కర్రీస్లోకి
అన్నిట్లోకి ఇదే మసాలా వాడతాను, నాన్ వెజ్లోకి కూడా. అందుకనే కొంచెం ఎక్కువ క్వాంటిటీ అయితే చేసుకుంటున్నాను. మీరు తక్కువ చేసుకుంటే కనుక 2 స్పూన్స్ యాడ్ చేసుకోండి, సరిపోతుంది. ఒక మిక్సీ జార్లోకి అయితే తీసేసుకుంటున్నాను 1 బై 1. తర్వాత అదే ప్యాన్లోకి వేరే మసాలాలు కూడా వేసుకొని ఫ్రై చేసేసుకుందాం. ఇప్పుడు సోంపు గింజలు వేసుకున్నానండి, ఒక 1 స్పూను. ఒక 1 స్పూన్ మిరియాలు వేసుకున్నాను. ఒక 3 నల్ల యాలకులు తీసుకున్నాను. తర్వాత ఒక 4 స్టార్ అనాస, తర్వాత గ్రీన్ ఇలాచి, తర్వాత లవంగాలు, దాల్చిన చెక్క, జాపత్రి, ఒక చిన్న జాజికాయ ముక్క కూడా వేసుకున్నాను. ఒక 3 మరాఠీ మొగ్గ వేసుకున్నానండి. తర్వాత తోక మిరియాలు వేసుకుంటున్నాను. ఇవి మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేసుకోవచ్చు. తర్వాత బిర్యానీ ఆకు కూడా వేసుకొని ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా కొంచెం హీట్ అయిన తర్వాత మిక్సీ జార్లోకి తీసేసుకుంటున్నాను. ఇప్పుడు అదే ప్యాన్లోకి జీడిపప్పు వేసుకుంటున్నానండి. జీడిపప్పు వేసుకున్న తర్వాత పుచ్చగింజలు ఇంకా గసగసాలు కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇవన్నీ కూడా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఎండు కొబ్బరి పౌడర్ వేసుకుంటున్నాను. మీ దగ్గర ముక్కలు ఉంటే వేసుకోండి, నేనైతే పౌడర్ యూస్ చేస్తున్నాను. ఇప్పుడు వీటన్నిటిని కూడా మిక్సీ జార్లోకి తీసేసుకోవాలండి. ఇవన్నీ కూడా కొంచెం చల్లారిన తర్వాతగా కోర్సుగా గ్రైండ్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ మసాలా పౌడర్ అయితే. మసాలాలన్నీ ఫ్రై అయిపోయాయి కదా, మసాలాలన్నీ కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకోండి. మరీ పౌడర్లా కాకుండా, మెత్తగా కాకుండా కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకుంటే మనకి కర్రీలో కూడా మంచిగా ఉంటుంది. గ్రేవీ కూడా చూడడానికి కూడా, అక్కడక్కడ తినడానికి కూడా పలుకుల్లో తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, నేనైతే ఇలా మిక్సీ పట్టుకున్నానండి కోర్సుగా, మరీ మెత్తగా కాకుండా. మసాలా కూడా రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇదిగోండి, నేనైతే ఈ గ్లాస్తో ఒక 2 గ్లాసెస్ వరకు బాస్మతి రైస్ అయితే తీసుకొని ముందే నానబెట్టేసుకుంటున్నానండి. నానబెట్టుకుంటే కొంచెం మనకి రైస్ కూడా కొంచెం బారుగా అవుతుంది, గ్రెయిన్స్ కూడా తొందరగా కూడా కుక్ అయిపోతుంది. మంచి స్మెల్ అయితే వస్తున్నాయండి రైస్. నేనైతే పాత బియ్యం తీసుకున్నాను, కొత్త బియ్యం కాకుండా. బియ్యం తీసుకోవడంలోనే మనకి బిర్యానీ టేస్ట్ కానీ స్మెల్ కానీ ఆధారపడి ఉంటుంది. నేనైతే పాత బియ్యమే తీసుకున్నాను. ఇప్పుడు వీటిని క్లీన్ చేసేసుకొని ఒక 20 మినిట్స్ పాటు నానబెట్టేసుకుందాం. ఒక 2 గ్లాసెస్ అయితే తీసుకొని వాటర్ పోసుకొని నానబెట్టుకుంటున్నానండి క్లీన్ చేసుకున్న తర్వాత. మటన్ కాబట్టి నేను కుక్కర్లో వేసుకుంటున్నాను. ఇప్పుడు కుక్కర్లో మటన్ కూడా వేసుకొని ఒక 5 విజిల్స్ వచ్చే వరకు అయితే మటన్ ఉడికించుకుందాం. ఫస్ట్ అయితే నేను ఈ కుక్కర్లోకి ఫ్రైడ్ ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకుంటున్నాను. బిర్యానీలోకి ఫ్రైడ్ ఆనియన్స్ ఉండాలి కదా ఖచ్చితంగా. ఫస్ట్ అయితే ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రై చేసుకొని తర్వాత మటన్ అయితే కుక్ చేసుకుంటాను. ఇప్పుడు కుక్కర్లోకి ఆయిల్ వేసుకుంటున్నానండి. ఆయిల్ ఒక 3 స్పూన్స్ వరకు అయితే వేసుకుంటున్నాను. నాన్ వెజ్ కర్రీస్లోకి, బిర్యానీలోకి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ అయితే ఇలా వేసుకుంటున్నానండి. ఫ్రైడ్ ఆనియన్స్ ఇలా స్లైసెస్లా కట్ చేసుకొని వేసుకోండి, చూడడానికి కూడా చాలా బాగుంటుంది ఇలా కట్ చేసుకోవడం వల్ల. బిర్యానీ అంటేనే ఫ్రైడ్ ఆనియన్స్ ఖచ్చితంగా ఉండాలండి, లేకపోతే మనకి అంత ఫ్లేవర్ బాగోదు. అందుకని ఖచ్చితంగా ఫ్రైడ్ ఆనియన్స్ అయితే నేను కొంచెం అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసేసుకుంటున్నానండి. చూసారు కదా, ఇలా కలర్ మారింది కదా. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను నేను. కొన్ని ఏమో పైన రైస్ మీద లేయర్గా వేయడానికి తీసుకుంటున్నాను. కొన్ని అయితే ఆ కుక్కర్లోనే వదిలేస్తున్నానండి. మటన్ ఉడికించుకోవాలి కదా, దాంట్లోకి అయితే వేసుకుంటున్నాను నేను. ఇప్పుడు మటన్ కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. చాలా చాలా ఇష్టంగా తింటారండి. నేను చెప్పిన ప్రాసెస్లో ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేసి చూడండి. ఆ మసాలాలు అన్నీ వేసినా కానీ స్పైసీ అనేది ఉండదు. అన్నీ కూడా నేను కరెక్ట్గా వేసాను, జీడిపప్పు అవన్నీ కూడా, అందుకని స్పైసీ అయితే అస్సలు ఉండదు. ఇప్పుడు మటన్ని వేరే స్టవ్ మీదకి షిఫ్ట్ చేసేసి బిర్యానీ రైస్ కోసం వాటర్ ఒక 1 లీటర్ పెట్టుకుంటున్నాను. బిర్యానీ రైస్ పెట్టుకున్నాం కదా, ఆ రైస్లోకి బిర్యానీ ఆకు, ఇలాచి, లవంగా, ఒక చెక్క, షాజీరా అయితే వేసుకుంటున్నాను ఆ వాటర్లో. అలాగే ఒక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోండి, లేకపోతే మనకి బిర్యానీ రైస్ చప్పగా ఉంటుంది. ఇప్పుడు వాటర్లోకి నేను చెప్పిన స్పైసెస్ అన్నీ కూడా వేసేసుకుంటున్నానండి. ఇవన్నీ కూడా వాటర్లో వేసుకోండి, వేసుకుంటేనే మనం వాటర్లో ఉడికించుకుంటాం కదా బిర్యానీ రైస్, ఫ్లేవర్ చాలా బాగుంటుంది.
తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ ఒక 2 స్పూన్స్ వేసుకుంటున్నాను. అల్లం వెల్లిపాయ పేస్ట్ కొంతమంది వేసుకోరండి, వేసుకుంటేనే బాగుంటుంది. బిర్యానీ రైస్ అయితే చప్పగా ఉండకుండా చాలా చాలా బాగుంటుంది. తర్వాత కొత్తిమీర పుదీనా కూడా వేసుకుంటున్నాను. తర్వాత ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక చెక్క నిమ్మరసం కూడా వేసుకుంటున్నాను గింజలు తీసేసి. ఇవన్నీ వేసుకుంటే మనకి రైస్ అనేది పలుకులుగా వస్తుందండి, ఎక్కడా కూడా అంటుకోకుండా. అవన్నీ కూడా వేసుకోవాలి అందుకనే. తర్వాత కొంచెం బాయిల్ అయిన తర్వాత ఉప్పు అయితే వేసుకుంటున్నానండి. ఉప్పు చాలా ఎక్కువ వేసుకోవాలండి, సముద్రం వాటర్ ఎలా ఉంటుందో అంత ఉప్పుగా ఉండాలి. బిర్యానీ రైస్లోకి సాల్ట్ చాలా ఉప్పగా వేసుకోవాలి. సముద్రపు వాటర్ ఎంత ఉప్పగా ఉంటుందో అంత ఉప్పగా వేసుకోవాలి. అంత ఉప్పగా ఉంటేనే మనకి రైస్కి కరెక్ట్గా పడుతుంది ఉప్పు అయితే. అదైతే మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మటన్లో అయితే వాటర్ పోయలేదు నేను ఇంకా. ఇప్పుడు వాటర్ అయితే పోసుకుందాం. ఒకసారి మటన్ ముక్కలు కుక్కర్ ఓపెన్ చేసి చూసి మటన్ అయితే చూద్దాం. చూసారు కదా మటన్లో నుండి ఎంత వాటర్ రిలీజ్ అయిందో. మటన్ ముక్కలు యాడ్ చేసిన వెంటనే వాటర్ పోయకూడదండి. వాటర్ పోసామంటే ముక్క గట్టిపడిపోతుంది. నేనైతే చిన్న కుక్కరు వేసుకున్నానండి, కానీ పెద్ద కుక్కర్లో వేసుకోండి మీరు. ఇప్పుడు నేను రైస్ కూడా యాడ్ చేస్తే సరిపోదని కుక్కరు తర్వాత మళ్ళీ వేరే దాంట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఆ మటన్ ముక్కలు ఉడకడానికి ఒక 1 గ్లాస్ వరకు వాటర్ వేసుకొని 5 విజిల్స్ పెట్టుకున్నా. చూసారు కదా, నేను మటన్ అయితే పెద్ద కుక్కర్లోకి చేంజ్ చేసుకున్నానండి. ఎందుకంటే మనం రైస్ వేసినప్పుడు సరిపోదు కదా, నేను మర్చిపోయి ఫస్ట్ అయితే చిన్న కుక్కర్లో వేసుకున్నాను. కానీ మీరు స్టార్ట్ చేసేటప్పుడు అయితే పెద్ద కుక్కర్లోనే వేసుకోండి. ఆల్రెడీ వాటర్ అయితే బాయిల్ అయిపోతుంది కదా. ఇప్పుడు దీంట్లోకి రైస్ అయితే వేసేసుకుందాం. చూసారు కదా, రైస్ మనం ముందే నానబెట్టుకోవడం వల్ల ఇలా కొంచెం పొడవుగా అయితే అవుతుంది రైస్ కూడా మనకి. 5 విజిల్స్ అయితే అయిపోయింది కదా. ఇప్పుడు మొక్క ఉడికిందో లేదో చూపిస్తాను మీకు. చూడండి, చక్కగా మెత్తగా అయితే ఉడికిపోయింది కదా మటన్ కూడా. ఇలా ఉడికించుకోవడం వల్ల మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారండి. తర్వాత ఇప్పుడు కస్తూరి మేతి అయితే వేసుకుంటున్నాను. మీ దగ్గర కస్తూరి మేతి లేకపోతే కొంచెం ఒక చిటికెడు మెంతి పొడి వేసుకోండి, బాగుంటుంది. తర్వాత కొంచెం గరం మసాలా కూడా వేసుకున్నాను, మిక్సీ పెట్టింది. ఇప్పుడు వాటర్ కూడా బాయిల్ అయిపోతున్నాయి కదా. ఇప్పుడు నానబెట్టుకున్న రైస్ అయితే వేసేసుకుంటున్నాను. మనకి కర్రీ అయిపోవాలండి ఒక పక్కన, అలాగే రైస్ అయితే అప్పుడు వేసుకోవాలి. అంతేగాని ముందు రైస్ ఉడికించుకొని పెట్టేసుకున్నారంటే రైస్ మెత్తబడిపోతుంది. ఆ రెండు కూడా ఈక్వల్గా అవ్వాలి, పక్కన కర్రీ అవ్వాలి మనకి. తర్వాత ఇక్కడ రైస్ కూడా బాయిల్ అవుతూ ఉండాలి. కొంచెం బిర్యానీ వాటర్ కూడా వేసుకుంటున్నానండి నేను, ఫ్లేవర్ బాగుంటుందని. అలా వేసుకోవడం వల్ల కింద అడుగు పట్టకుండా ఉంటుంది మనం రైస్ వేసుకున్నప్పుడు. కొంచెం అయితే వాటర్ తీసి పక్కన పెట్టుకున్నాను. ఫుడ్ కలర్ కానీ సాఫ్రాన్ కానీ యాడ్ చేసుకోవచ్చని. చూసారు కదా, ఇలా మనం పట్టుకోగానే విరిగిపోయేటట్టు ఉండాలి రైస్ అయితే. ఆ స్టేజ్లో ఫస్ట్ లేయర్ కింద అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఆ రైస్ని లేయర్గా అయితే మనం ఆ కర్రీలోకి అయితే వేసేసుకుందాం. ఫస్ట్ అయితే కొంచెం పలుగ్గా వేసుకోండి. తర్వాత ఒక 75% ఉడికిన తర్వాత వేసుకోండి. తర్వాత ఒక 90% ఉడికిన తర్వాత అలా లేయర్గా వేసుకోండి. అలా వేసుకుంటేనే మనకి మెత్తబడకుండా వస్తుంది. బిర్యానీ చాలా బాగుంటుంది. ఫస్ట్ లేయర్ అయితే నేను చూపించాను కదా, కొంచెం పలుగ్గానే వేసుకుంటున్నాను. ఎందుకంటే కింద మనకి వాటర్ ఉంటుంది కాబట్టి చక్కగా మగ్గిపోతుంది. ఫస్ట్ లేయర్ అయితే కొంచెం 25% ఉడకగానే ఇలా వేసేసుకోండి. వాటర్ ఉన్నాయి చూసారు కదా, నాకు ఆ వాటర్ అయితే ఆ బిర్యానీ రైస్కి కరెక్ట్గా సరిపోతుంది. వాటర్ ఎక్కువేం అవ్వండి, మీకు చూపిస్తాను లాస్ట్లో. చక్కగా ముక్క కూడా అంటుకోకుండా వస్తుంది లాస్ట్లో అయితే, కింద మాడకుండా ఉంటుంది. అలా వాటర్ వేసుకోవడం వల్ల కొంచెం మనం బిర్యానీ వాటర్ వేసుకోవడం వల్ల. ఇప్పుడు కొంచెం ఉడికిన తర్వాత మళ్ళీ సెకండ్ లేయర్ కూడా వేసుకున్నాను నేను. సెకండ్ లేయర్ వేసుకున్న తర్వాత ఇలా ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా వేసుకుంటున్నాను. నేను తక్కువ క్వాంటిటీ చేసుకుంటున్నాను కాబట్టి ఇలా 2 లేయర్స్ అయితే వచ్చినాయి. మీరు ఎక్కువ 1 కేజీ చేసుకుంటే కనుక 3 సార్లుగా అయితే వేసుకోవాలి. తర్వాత కొంచెం గీ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఆల్రెడీ నేను ఉంచుకున్నాను కదా బిర్యానీ వాటర్, అందులోకి కొంచెం ఫుడ్ కలర్ వేసుకొని ఇలా అయితే వేసుకుంటున్నానండి. కొంచెం సేపు లిడ్ క్లోజ్ చేసి పెట్టుకొని ఒక 20 మినిట్స్ పాటు దమ్ చేసేసుకుందాం. చూసారు కదా, 20 మినిట్స్ తర్వాత ఎంతో టేస్టీ అయిన మటన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఒక ప్లేట్లోకి అయితే తీసుకొని సర్వ్ చేసేసుకుందాం.
ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకుంటున్నానండి. కింద నుండి తీసుకొని చూడండి, ఎక్కడ కూడా మీకు ముక్క విడిపోవడం కానీ మెత్తపడడం కానీ రైసు అలా అసలు ఉండనే ఉండదు. చూడండి ఎంత ఎంత బాగుందో, బ్యూటిఫుల్గా ఉంది కలర్ కూడా. అస్సలు అడుగు పట్టకుండా వస్తుందండి. ఇలా ఒకసారి మీరు ట్రై చేసి చూడండి నేను చెప్పిన టిప్స్తో. చాలా చాలా టేస్టీగా ఉంది. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారండి. నాకు ఆ పూటకే అయిపోయింది, నైట్ వరకు కూడా మిగలలేదు బిర్యానీ అయితే. చాలా టేస్టీగా ఉంది. చూడండి ముక్కలు కూడా ఎంత మెత్తగా ఉన్నాయో. ఎంతో టేస్టీ అయిన మటన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు టేస్ట్ చేసి మీకు ఎలా కుదిరిందో ఫీడ్బ్యాక్ చెప్తాను. నేనైతే ఒక లెమన్ ఇంకా ఆనియన్ పెట్టుకొని సర్వ్ చేసుకుంటున్నాను. చూడండి పలుకులు పలుకులుగా వేడివేడిగా అయితే ఉంది బిర్యానీ కూడా. చాలా టేస్టీగా ఉంది. ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా. ఇలాగే ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు ఫీడ్బ్యాక్ చేయండి. పీసెస్ కూడా చాలా బాగా కుక్ అయిపోయినాయి. తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు మెసేజ్ చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా చేసుకుంటే కనుక బిర్యానీ అస్సలు స్పైసీ అయితే ఉండదు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. వీడియో మీకు నచ్చిందా? వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.